శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, నువ్వు కోరుకున్న బంధం పట్టించుకోవడం లేదని దిగులుగా ఉన్నావు కదా, ఇప్పుడే విను. సప్త సముద్రాల అవతల ఉన్నా సరే ప్రేమతో నీకోసం వెతుక్కుంటూ వస్తారు అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, తల్లి, నీ మనసులో ఎంతో దుఃఖాన్ని దాచుకున్నావు. కన్నీటి సముద్రాన్ని మనసులో దాచుకొని లేని నవ్వులను, చిరునవ్వులను నలుగురు ముందు నీ బాధను కనపడకుండా నీ జీవిత ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నావు. నీ జీవితంలో ఏది కూడా ఆలోచించుకోలేదు. ఇతరుల కోసమే ఆలోచించావు. వాళ్ళ కోసమే కష్టపడ్డావు. వాళ్ళ కోసమే ఎన్నో మాటలు కూడా అనిపించుకున్నావు. మరెన్నో అవమానాలు కూడా దిగమింగావు. నువ్వు సాగించే జీవిత ప్రయాణంలో కొందరు నీకు పాఠాలు నేర్పిన వారు గురువులయ్యారు. మరికొందరు మిత్రులయ్యారు. మరికొందరేమో మంచితనం అనే ముసుగులో మనసు నిండా అసూయ, ద్వేషాలు నింపుకొని కంటికి కాలరాని శత్రువులుగా నీ చుట్టూ నీ జీవితంలో లేనిపోని అగాధాలు సృష్టించారు. ఆనందంగా సాగిపోయినటువంటి నీ జీవితాన్ని వారి మాటల్లోనే ఒక్కసారిగా అంధకారంలోకి నెట్టివేశారు. నీ ముందు ఏమీ తెలియని వాళ్ళ నటిస్తూ నీ విషయాలన్నీ సేకరిస్తూ ఇంకొకరికి ఆ విషయాన్ని అందిస్తున్నారు. వారి వల్ల నువ్వు ఎంతో నష్టపోతున్నావు బిడ్డ. వారు ఎవరో, ఎలాంటి వారో నీకు కూడా బాగా తెలుసు. అలాంటి వారి పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్న బాధ నీ జీవిత ప్రయాణంలో ఒక వివాహం మాత్రమే. నీ బాధ శాశ్వతం కాదు. నువ్వు కోల్పోయింది శిక్ష కాదు. అది నీకు మరింత బలంగా చేయడానికి ఆ భగవంతుడు నీకిచ్చిన అవకాశం అనుకో తల్లి. ఇలాంటి కష్ట సమయంలోనే నీ వాళ్ళు ఎవరో, పరాయి వాళ్ళు ఎవరో తెలిసి వచ్చేది కదా. నువ్వు కోరుకునే వారికి దగ్గర కాకుండా కొందరు నీకు అవరోధాన్ని కలిగిస్తున్నారనే విషయం నీకు బాగా తెలుసు. నీ బంధం గట్టిగా ఉన్నప్పుడు ఎవరో ఎన్ని అబద్ధాలు సృష్టించినా నీ బంధాన్ని వేరు చేయలేరు. ప్రస్తుతం నీ ముందు జరుగుతున్న పరిస్థితులన్నీ తాత్కాలికం మాత్రమే. నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు బిడ్డ. దేనికోసమైతే నిరీక్షిస్తున్నావో అది నీ ముందుకు తప్పకుండా రాబోతుంది, నిన్ను చేరబోతుంది. ఇంతకాలంగా నువ్వు ఎదుర్కొన్న కఠిన పరిస్థితులన్నీ కూడా పెరిగిన అసహనాన్ని, ఆవేశాన్ని పెంచాయి కదా. ఇప్పుడు నీలో పెరిగిన అపనమ్మకాన్ని, ఆవేశాన్ని, అసహనాన్ని పూర్తిగా వదిలిపెట్టేసాయి. అదృష్టం నీ ఇంటి తలుపులు తట్టబోతున్నాయి, నీ ముందుకు రాబోతున్నాయి. ఈ అవకాశం వద్దని ఏమాత్రం చెప్పవద్దు. ఎందుకంటే ఇది నా బిడ్డ కోసం నేనిస్తున్న ఆశీర్వాద ప్రసాదం. నీ మనసు ఎన్నిసార్లు గాయపడినా, నువ్వు చేసే ప్రయత్నం ఎన్నిసార్లు చెప్పానా, నువ్వు నాపై నమ్మకం కోల్పోలేదు. నాపై పెట్టుకునే నమ్మకానికి ఈరోజు ఫలితం నీ ముందుకు రాబోతుందమ్మా. నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కళ, నిరీక్షణ ఫలించబోతుంది. నీ దగ్గరికి చేరబోతుంది. ఇంతకాలం నిన్ను అడ్డుకుంటూ వస్తున్నటువంటిది ఒక్కొక్కటిగా దూది పింజల వలె ఎగిరిపోతుంది. నీ జీవితం పట్ల అన్యాయంగా ప్రవర్తించిన వారు, నిన్ను ద్వేషించిన వారు, నిన్ను మోసగించిన వారు, అనరాని మాటలతో నిన్ను తోలనాన్న వాళ్ళు ఇప్పుడు నీతో ధర్మంగా నడవడానికి సిద్ధమవుతున్నారు. వారి నడవడికి మార్పు వచ్చేలా నేను చేస్తున్నాను. అది ప్రేమైన, బంధమైన, ఉద్యోగమైన, వ్యాపారమైనా లేక ఆరోగ్యమైనా సరే, నీ కోరిక ఏదైనా సరే ఈ నిమిషం నుంచి నీ కోరిక తీరిగే మార్గాలు ముందుకు రాబోతున్నాయి బిడ్డ. ఆ మార్గాలు ఆ మార్గాలను నీకున్న అసహనంతో వద్దు, అలా అనుకోవద్దు. మార్గాలను స్వీకరించు. నీకోసం నీ ఇంటి ముందుకు వచ్చే అదృష్టాన్ని కాలదన్నుకోకు. ఇంతకాలంగా నేను అదృష్టవంతులని, నేను దురదృష్టవంతులని మదనపడేవాడివి కదా. నీకు ఎప్పటికీ కూడా
అంటే అదృష్ట సమయానికి ఎంతో కాలంగా ఎదురు చూస్తూ నీ ఆశయాలను, నీ కోరికను ఈ రోజు నుంచి ఒక్కొక్కటిగా నేను నెరవేరుస్తాను. నువ్వు చేర్చుకున్నది నువ్వు కోరుకున్నట్లే కొత్తగా జరిగి తీరుతుంది తల్లి. నువ్వు కోల్పోయిన శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం తిరిగి నీ వద్దకు వచ్చేలా, నీ మనసు సంతోషంతో ఉండేలా, నీ జీవితం సుఖవంతంగా ముందుకు సాగిపోయేలా చేయబోతున్నాను. నీ జీవితం ఆనందంతో వెళ్ళి విరిసేలా శుభ సంకేతాలు నీకు కనిపిస్తాయి తల్లి. వాటిని జాగ్రత్తగా నువ్వు అందుకోవాలి. అకస్మాత్తుగా నీ మనసు ఎంతో ప్రశాంతంగా మారుతుందనుకోండి, మంచి అవకాశాలు నీ ఇంటి తలుపు తడతాయి కదా. నీవు వేచి చూస్తున్న బంధం నుంచి ఏదో ఒక రూపంలో మంచి వార్తను అందుకుంటావు. అనుకునే విధంగా నీకు లాభం అనేది నీ చేతికి అందే తీరుతుంది. ఉన్నట్టుండి నీ ఇంట్లో సుగంధభరితమైన సువాసనలు వెదజల్లుతాయి. అనుకోని అతిథులు తియ్యని మిఠాయిలతో నీ ఇంటికి వస్తారు. నేను చెప్పిన మాటలు ఏది జరిగినా సరే అది నీకు శుభ సంకేతం అవుతుంది బిడ్డ. కఠినతరమైన మార్గం సులభంతరంగా మారుతుందని అర్థమని నిన్ను చెప్తున్నాను. రాబోయే రోజుల్లో నీకు సువర్ణ అవకాశాలు అందిస్తూ ఏ నిమిషం నుంచి నీ మనసు అనుమానాలు కాకుండా ఆనందాలు కూడా అవకాశాన్నివ్వు. నీ మనసులో వ్యతిరేక ఆలోచన చేయొద్దు. ఎందుకంటే నీ యొక్క వ్యతిరేక ఆలోచనల వల్లే మంచి జరగడానికి ఆలస్యం చేస్తుంది. మంచి ఆలోచనలు చేయడం వల్ల జరగబోయే మంచి అతి సులువుగా, అతి త్వరగా జరుగుతుంది. మంచి ఆలోచనలకు విశ్వం కూడా సహకరిస్తుంది. శుభ సంకేతాలకి స్వాగతం పలుకు బిడ్డ. నువ్వు కోరుకున్న బంధం నిన్ను తప్పకుండా ప్రేమతో వెతుక్కుంటూ నీ వద్దకు వస్తుంది. నువ్వు కోరుకున్న ప్రతీది కూడా వెంటనే నెరవేరేలా ఉంటుంది. చివరికి ఈ సందేశంలో నేను చెప్పేది ఒక్కటేనమ్మా. ఇంతకాలం నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో అది నీ ముందుకు రాబోతుంది. ఇలాంటి సమయంలో వ్యతిరేక ఆలోచనలకు, అనుమానాలకు, అపార్థాలకు ఏమాత్రం కూడా తావునివ్వద్దు. నీ చేతికి అంది వచ్చేలా శుభకార్యాలన్నీ కూడా అందిపుచ్చుకో. నీకు, నీ కుటుంబానికి అంతా కూడా సొమ్మే జరుగుతుంది తల్లి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మనందరికీ కూడా అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.